Hi Andy, I'm Govindra Reddy. I'm CEO at Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career coach. And we are the official admission partners from topmost medical universities in Russia like Premier Federal, Russian National Research, AMS Chuano, and topmost federal universities and research medical universities. And you have any direct university admissions from AP and Telangana, so you can contact lower numbers for direct university admissions, very low processing charges there, and everything. And సో ఎవరైనా సరే సీట్ రిజర్వ్ చేసుకోవాలనుకుంటే అండర్ బడ్జెట్ ఆఫ్ 20 to 20 lakhs in Russia's top federal universities or research materials, you can contact Global Summer for any other related queries or admission processes. Okay, and today's topic was sir ఎక్కువ మంది most of the students and parents are asking, so what about the Philippines side? ఫిలిపీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, దాంట్లో బడ్జెట్ ఎంత ఉంటుంది, డైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంది లేదా ఏంటి, ఈ 3 పాయింట్స్ ఎక్కువ అడుగుతున్నారు. దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, డైరెక్ట్ ఎంబీబీఎస్, ఇండైరెక్ట్ ఎంబీబీఎస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయా, ఎంత బడ్జెట్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసుకున్నామండి. సో ఫస్ట్ మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ ఫిలిపీన్స్ వచ్చేసరికి దేర్ ఇస్ నో డైరెక్ట్ ఎంబీబీఎస్. ఎస్, ఇట్స్ అ ప్రాబ్లం. సో బికాస్ ఆఫ్ ఎంబీబీఎస్ ఫిలిపీన్స్లో వస్తుంది సార్ ఎడ్యుకేషన్ అసలు స్ట్రక్చర్ ఆఫ్ ఎంబీబీఎస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, సో మన ఇండియాలో అనుకోండి ఎలా ఉంటుంది, నీట్ ఎగ్జామ్ రాస్తాం, నీట్ తర్వాత మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది, బేస్డ్ ఆన్ మార్క్స్ని బట్టి మనకి సీట్ అలాట్ అవుతుంది, తర్వాత ఇంటర్న్షిప్, తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్, తర్వాత సరికి ఇప్పుడు ప్రీవియస్ ట్రెండ్ అయితే నార్మల్గా నీట్ ఎగ్జామ్ తర్వాత డైరెక్ట్ ఎంబీబీఎస్, అంటే డైరెక్ట్ ఎంబీబీఎస్లోకి వెళ్ళిపోతాం. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో మనకు వచ్చే స్కోర్ ఉంటుంది. బట్ అలా ఫిలిపీన్స్ అలా ఉండదు. ఫిలిపీన్స్లో ఏంటంటే ఇక్కడ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తే మన ఇండియాలో వచ్చేసరికి 10+2 అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ 2 years. బట్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి వాళ్ళు ఫిలిపీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసరికి 10+4. సో కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనం ఏంటి 10+2 తర్వాత నీట్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా ఎంబీబీఎస్లోకి వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ 10+4 సిస్టమ్ కాబట్టి 2 years కంపల్సరీగా ప్రీ మెడిసిన్ చదవాలి, డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు. కంపల్సరీగా ప్రీ మెడిసిన్ చదివిన తర్వాత అంటే ఇక్కడ వాళ్ళ కంట్రీలో ఇంటర్ వచ్చేసరికి 4 years, మన కంట్రీలో ఇంటర్ 2 years కాబట్టి ఎడిషనల్గా 2 years సెంటర్ చదవాలి కదా. చదివిన తర్వాత మాత్రం మనకి ఎంబీబీఎస్లోకి ఎలా చేస్తారు. ఆ ఇంటర్ చదివిన తర్వాత మన ఇంటర్ తర్వాత నీట్ ఎగ్జామ్ వెళ్ళను, వాళ్ళ ఇంటర్ తర్వాత వాళ్ళ ఇంటర్ 4 years తర్వాత వాళ్ళు ఎన్మాట్ ఎగ్జామ్ పెడతారు. సో వాళ్ళు ఎన్మాట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో వచ్చే స్కోర్ను బట్టి మనకి ఎంబీబీఎస్లోకి ఎంటర్ చేస్తారు. ఓకే, దాన్ని ఎన్మాట్ ఎగ్జామ్ అంటారు, అక్కడ మన దగ్గర నీట్ ఎగ్జామ్ అంటారు. సో కాబట్టి ఎంబీబీఎస్ ఫిలిపీన్స్లో దెర్ ఇస్ నో డైరెక్ట్ ఎంబీబీఎస్. దిస్ ఇస్ ద మెయిన్ డ్రాబ్యాక్. Or you have any information, just go to the Indian Embassy in Philippines Student Advisory. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, లింక్ దొరుకుతుంది. ఆర్ ఇఫ్ ఎనీ మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్ చేయండి, ఐ విల్ సెండ్ ద లింక్. ఓకే, సో ప్రీ మెడిసిన్ అంటే ప్రీ మెడిసిన్ మీన్స్ 2 years ప్రీ మెడిసిన్ చదవాలి. ఎందుకంటే మన ఇండియాలో ఇంటర్మీడియట్ 2 years, అక్కడ 4 years. ఇది ఈ 2 years చాలా మంది ఎంబీబీఎస్ అని చెప్తారండి, ఇది ఎంబీబీఎస్లో పార్ట్ కాదు. సో ఇది ఎంబీబీఎస్లో పార్ట్ కాదు, దిస్ ఇస్ అన్ ఇంటర్. సో పార్ట్ కాదు కాబట్టి మన ఇంటర్ తర్వాత నీట్ ఎగ్జామ్ ఎలా రాస్తారో ఇక్కడ వచ్చేసరికి ఎన్మాట్ ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు 2 years కంప్లీట్ అయిన తర్వాత ఎన్మాట్ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై పాస్ అయితే మాత్రం ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవుతారు. చాలా మందికి తెలియదు ఈ విషయం. సో కాబట్టి దీంట్లో పాస్ పర్సెంటేజ్ వచ్చేసరికి ఓన్లీ మన దగ్గర పాస్ పర్సెంటేజ్ 50% అని ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి పాస్ పర్సెంటేజ్ 30 to 40% మాత్రమే. ఫెయిల్ అయితే మళ్ళా ఎన్మాట్ ఎగ్జామ్ రాయాలి. ఇలా 3 years మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది. నీట్ వ్యాలిడిటీ ఓన్లీ 3 years. సో అప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అటెంప్ట్లో కొడితే ఓకే, కొట్టకపోతే మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ ఎన్మాట్ ఎగ్జామ్ రాయాలి, అప్పుడు క్వాలిఫై అయితే ఎంబీబీఎస్లోకి వెళ్ళాలి, ఆ తర్వాత ఇంటర్న్షిప్. సో మీకు అర్థమైందా సార్? బేసిక్ ఏంటంటే మెయిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే అక్కడ డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు. ఎందుకంటే అక్కడ ఇంటర్మీడియట్ 4 years, మన దగ్గర ఇంటర్మీడియట్ 2 years. సో కాబట్టి అక్కడ చదవాలి కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలోకి మనం ఎంటర్ అవ్వాలి కాబట్టి క్రెడిట్ అవర్స్ అంటారు. సో మన దగ్గర 2 years కదా ఇంటర్మీడియట్, వాళ్ళ దగ్గర 4 years కాబట్టి 2 years ఇంటర్మీడియట్ చదవాలి. దట్ ఇస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఎంబీబీఎస్ అనమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే మన ఇంటర్ తర్వాత నీట్ ఎగ్జామ్లో రాస్తాం, వాళ్ళు 4 years అక్కడ మళ్ళీ వెళ్ళిన తర్వాత 2 years ఇంటర్ చదివిన తర్వాత మళ్ళీ ఎన్మాట్ ఎగ్జామ్ రాయాలి. ఎన్మాట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే మాత్రమే, ఇది హై లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లైక్ నీట్, దాంట్లో మంచి స్కోర్ వస్తే మాత్రమే మనకి ఎంబీబీఎస్లోకి ఎంటర్ చేస్తారు. లేకపోతే మళ్ళీ ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాసి అప్పుడు వెళ్ళాలి. ఎందుకంటే నీట్ వ్యాలిడిటీ 3 years లోపు కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇక్కడ 2 years అయిపోతుంది కదా, ఇంకా 1 year ఉంటుంది కదా. సో ఇది పాస్ పర్సెంటేజ్ 30 to 40% మాత్రమే. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే మీరు జస్ట్ గో టు ద గూగుల్ అండ్ ఓపెన్
or you can go to the embassy of India in Philippines embassy in India, Indian embassy in Philippines అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఇండియన్ ఎంబసీ ఇన్ ఫిలిపీన్స్ స్టూడెంట్ అడ్వైజర్ అని జస్ట్ గో టు ద గూగుల్ అండ్ ఓపెన్ దట్ యూ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. చాలామంది ఇక్కడ 2 years అది ఎంబీబీఎస్ పార్ట్ అంటారు. మీకు ఏమని చెప్తారంటే ఎంబీబీఎస్ 5 years 6 years అని చెప్తారు, బట్ ఈస్ నాట్ రాంగ్. సో టోటలీ రాంగ్ అనమాట. సో ఇక్కడ ఎంబీబీఎస్ వచ్చేసరికి ఓన్లీ 3 years మాత్రమే. ఎందుకంటే 2 years వచ్చేసరికి బిఎస్ ఇంటర్మీడియట్, తర్వాత ఎన్మ్యాట్ రాయాలి. ఎన్మ్యాట్ రాసిన తర్వాత అప్పుడు ఎంబీబీఎస్ 3 years, తర్వాత ఇంటర్న్షిప్. సో కాబట్టి ఇవనేది కంపల్సరీగా ఈ విషయం తెలుసుకుంటే మాత్రమే. సో ఈ విషయం అనేది 100% నాలెడ్జ్, ఒక క్లారిటీగా ఉండండి. అనవసరంగా 2 years వేస్ట్ అయిపోద్ది ఇక్కడ. 2 years వేస్ట్ అయిపోతుంది. అండ్ ఎంబీబీఎస్ కూడా ఓన్లీ 3 years మాత్రమే. రిమైనింగ్ అన్ని కంట్రీస్లో ఎంబీబీఎస్ 6 years, రష్యాలో 6 years, యూకేలో 6 years, యూఎస్ఏలో 6 years, ఇండియాలో 5 years. ఇండియాలో తక్కువ. ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో మినిమం 6 years, బట్ ఫిలిపీన్స్ ఓన్లీ 3 yearsలో మాత్రం ఎంబీబీఎస్ పోతారు. సో మన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుంది, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా క్రాక్ చేయాలో 1-2 సార్లు ఆలోచించండి. సో చాలా చాలా కష్టమైపోయింది. ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో 6 years ఉన్నప్పుడు ఒక ఫిలిపీన్స్లో 3 years ఉంటే ఎంత కష్టమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఓకే. అండ్ ఫర్దర్గా ఒకసారి ఇంటర్న్షిప్ అండ్ తర్వాత సో దట్స్ ద డైరెక్ట్. సో దీన్ని బట్టి మేము ఏం చెప్పచ్చు, దర్ ఇస్ నో డైరెక్ట్ ఎంబీబీఎస్. దట్స్ ద రీజన్ ఆఫ్ డైరెక్ట్. సో ప్రీ మెడిసిన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్, ఇస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ఎంబీబీఎస్. అందుకని మళ్ళీ ఎన్మెట్ ఎగ్జామ్ పెడతారు వాళ్ళు, నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్ అని. మన నీట్ ఎలా అన్నారు. తర్వాత ఒకసారి బడ్జెట్ ఎంత అవుతుంది. సో బడ్జెట్ వస్తుంది సార్ 15 లక్షలు 20 లక్షలు అయిపోతుంది ఫిలిపీన్స్ అంటే. మినిమం 35 lakhs. ఓకే, యావరేజ్ యూనివర్సిటీ అయితే 30 lakhs, అబవ్ యావరేజ్ యూనివర్సిటీ అయితే 35 lakhs. మినిమం 35 lakhs ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయా లేవా. ఫిలిపీన్స్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లేవు అండి. ఒకవేళ ఉన్నా సరే ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్. అవి ఓన్లీ వాళ్ళ వరకు మాత్రమే. ఓన్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మాత్రమే, అది ఓన్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మాత్రమే మనల్ని అలౌ చేస్తారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దర్ ఇస్ నో అలౌ ఆఫ్ ఎనీ ఇండియన్ స్టూడెంట్స్. So okay, that is the main today's topic of MBBS in Philippines 2024. If you have any doubts, just contact below WhatsApp numbers. Okay, thank you very much.